ప్రజలకు కానీ మీ ఛానల్ ద్వారా తెలుస్తుంది. అభియోగం 1, 2, 3, 4, 5 ఆయనకి ఏం అభియోగాలు ఉన్నాయో అది చెప్తే అభియోగ పూయిష్టంగా దానికి సమాధానం ఆడియో పంపించారు. విన్న తర్వాత వారు సక్రమంగా దేనికి ఏ ఆన్సర్ ఇవ్వాలో రాసుకొని తర్వాత వారు స్పందిస్తారు. ఓకేనా? ఇప్పుడే అడిగితే కష్టము, వాళ్ళకి కరెక్ట్ గా పాయింట్. ఒక 2 నిమిషాల్లో ఒక ఆడియోని వినిపించబోతున్నాం. ఓకే, ఒక 2 నిమిషాల్లో ఒక ఆడియోని వినిపించబోతున్నాం. కానీ అందులో బీప్స్ వేయాల్సి వస్తుంది. బీప్స్తో వినండి. ఆ బీప్లో చెప్పడానికి అవకాశం లేని దారుణమైన బూతులు ఉన్నాయి, దారుణమైన బూతులే ఉన్నాయి సార్. కాబట్టి నేను వాటిని సెన్సార్ చేసి వాటిని వినిపిస్తున్నాను. ఓకే, పీసీఆర్ ప్లే చేద్దాం. ఒక 10 సెకండ్స్లో ప్లే చేస్తున్నాం, ఎందుకంటే బీప్స్ వేయడానికి మా వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. సార్ ఒక్క మాట మిమ్మల్ని అడగనా, ఆడవాళ్ళు అలాంటివి మాట్లాడతారా? పోనీ మగాడైనా సరే నేను ఆర్టికల్ 19 ప్రకారం నాకు ఆయన అడిగే హక్కు ఉంది, ఆయనకి చెప్పే హక్కు ఉంది. ఒపీనియన్ ఒక ఒపీనియన్ సభ్య సమాజంలో సార్ మాట్లాడి నేను మీ ఒపీనియన్ అడిగే అర్హత ఉందా లేదా నాకు అడుగుతున్నా. ఒపీనియన్ అడుగుతున్నా. ఆడియో ప్లే చేద్దాం ప్లీజ్. ఆడియో పీసీఆర్. నీకు అక్కడ నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా మళ్ళీ 3 సార్లు వెళ్ళిపోతా. ఏం రాసిన పాట ఉన్నా ఏమన్నా తేని పాట ఏం చేసింది ఏంటి అందులో? మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ అది వెళ్ళిపోయిన తర్వాత నేను మేమిద్దరం ఇంట్లో సార్ అది బయటికి రానివ్వకుండా నొక్కుతున్నారు సార్. ఆడియో బయటకు వినపడకుండా. కళ్యాణ్ ఒకవేళ ఆడియోని వినిపించొచ్చా? దయచేసి పిల్లలకి ఎవరికి కూడా షోని చూపించకండి. ఒకసారి నేను లీగల్ గా న్యాయవాదిగా మీరు ఉన్నారు కాబట్టి ఓకే, వాస్తవాలు రావట్లేదని అంటున్నారు. రోహిత్ గారు దయచేసి ఎవరైనా పిల్లల దగ్గర సెల్ ఫోన్ ఆగండి. పనులున్నాయి సార్, గంట సేపు మగవాళ్ళ గురించి ఆడియోలో ఏడుస్తుందా పిల్ల? అది కాదు, ఒకవేళ నేను ప్లే చేయాలి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ పిల్లల దగ్గర సెలవులు తీసుకోండి. దయచేసి మీ పిల్లల దగ్గర ఉన్న సెలవులు తీసుకోండి. నేను ప్లే చేయాలి అంటే పెద్దవాళ్ళ సమక్షంలో పెద్దవాళ్ళు మాత్రమే చూడండి. మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉంటే తీసుకోండి. నేను ప్లే చేయనా? బహుశా యూట్యూబ్ గైడ్ లైన్స్ అంటారేమో, నేను అందుకు ప్లే చేయడం లేదు. చేయండి సార్, ఆ సెక్షన్ నేను పడతాను. యూట్యూబ్ గైడ్ లైన్స్ లో ఛానల్ పడతా స్ట్రైక్ అది. సార్ రోహిత్ గారు నా మాట నేను చెప్పే కంటెక్స్ట్ సార్ వినండి. రోహిత్ గారు చాలా విషయాలు ఉన్నాయి. శేఖర్ ఉండండి. ఓకే, మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి, మాట్లాడలేకపోతున్నారు. ఏంటి కమిట్మెంట్? మీరు వాస్తవాలని తెలిసే సమయంలో అంటే అవాస్తవాలా వన్ సైడే వెళ్తుంది, మీరు మాట్లాడలేకపోతున్నారా శేఖర్? శేఖర్ కరెక్ట్ కాదు. సరే రండి శేఖర్. మీరెవరు గెలవడానికి మీరెవరు? శేఖర్ భాష ఇలాంటి ఉన్మాదుల్ని రండి, 5 నిమిషాల సమయం మనం టైం వేస్ట్ శేఖర్ భాష అతను ఒక మానసిక ఉన్మాదండి. శేఖర్ భాష దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. శేఖర్ భాష ఇదిగో ఈ ఎవిడెన్స్ ఉంది. శేఖర్ భాష స్టూడియోలో పారిపోతున్నారా మీరు? శేఖర్ భాష మళ్ళీ దమ్ముందా అని అడిగారు. దమ్ములేని శేఖర్ భాష అంటగట్టి ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ అమ్మాయిని బయటికి గెంటేయడాన్ని జస్టిఫై చేసే ప్రాసెస్. అదే శేఖర్ భాషని నిజంగా ఇంకేం ఛానల్ వాళ్ళు ఎంకరేజ్ చేసినా సరే నేను అసలు ఊరుకోను. మీ ఉద్యోగం ఇప్పిస్తాం, మేము మాట్లాడతాం, మీ ఆఫీస్ తో మాట్లాడతాం. శేఖర్ భాష మీరు పారిపోతున్నారా? శేఖర్ భాష ఇదిగో ఇదేంటి? శేఖర్ భాష మగజాతి శేఖర్ భాష వచ్చి మాట్లాడేవాడు
పారిపోతున్న శేఖర్ భాష శేఖర్! కూర్చోమనండి శేఖర్ నిజం చెప్పకుండా పారిపోతున్నా